ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపేస్తున్న విషయం ఏంటంటే, ప్రముఖ కళ్ళద్దాల షాప్ లెన్స్‌కార్ట్ మనకు ఐడియా ఉంది కదా! చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి మంచి కళ్ళద్దాలని వాళ్ళు ఆహ్, జనాలకు అందజేస్తుంటారు. అయితే వాళ్ళేం చేశారంటే, వాళ్ళ లెన్స్‌కార్ట్ షోరూమ్స్‌లో పని చేస్తూ ఉంటారు కదా! అంటే అక్కడ మనకి గ్లాసెస్ చూపించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టారు. గ్రూమింగ్ గైడ్ అని చెప్పేసేసి. అయితే దానిలో ఎలాగా అంటే హిజాబ్ అంటే మామూలుగా ముస్లింలు బుర్ఖా అవి వేసుకుంటారు కదా! అవి వేసుకోవచ్చు కానీ, హిందువులు పెట్టుకునే తిలకం పెట్టుకోకూడదు. అలాగే హిందువులు వేసుకునే నల్ల తాడు, కాశీ దారం ఇట్లాంటివి ఉంటాయి చూసారా? అలాంటివి పెట్టుకోకూడదు. బొట్టు పెట్టుకోకూడదు. కుంకుమ పెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ చెప్పారు. దాంతో ఇది కాస్త చాలా పెద్ద రచ్చయిపోయింది. ఎంత పెద్ద రచ్చయిందంటే అంత పెద్ద రచ్చయింది. ముంబైలోని లెన్స్‌కార్ట్ స్టోర్‌కి వెళ్ళిన ఈ మహిళ హఠాత్తుగా మొత్తం ఒక్కసారిగా రచ్చ రచ్చ చేసేసింది. అసలు ఎవరు ఈవిడ? ఈవిడ చేసిన పని ఏంటి? ఒక్కసారిగా ఈవిడ చేసిన పనికి లెన్స్‌కార్ట్ యాజమాన్యం ఎలాగ తలదించింది అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈమె పేరు నజియా ఎలాహీ ఖాన్ ఈవిడ పేరు. ఓకే. ఈవిడ ముంబైలోని బీజేపీ మైనారిటీ మోర్చా మహిళా నేత అనమాట. అయితే బీజేపీ పార్టీకి చెందిన ఆవిడ. ఈవిడ ముస్లిం ఆవిడ. అయితే ఎప్పుడైతే లెన్స్‌కార్ట్ వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఒక రూల్ గైడ్ రిలీజ్ చేశారో, ఇమ్మీడియేట్‌గా ఆవిడ ఒక లెన్స్‌కార్ట్ స్టోర్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ మేనేజర్ ఎవరు? అక్కడ నాకు మేనేజర్‌ని కలవండి అనంగానే అక్కడ ఒక మేనేజర్ వచ్చారు. అయితే ఆ స్టోర్ మేనేజర్ ఆమె దగ్గరికి వెళ్ళి నేనే మేడం అని బదిలిస్తే, నీ పేరేంటి అని అడిగితే తన పేరు మొహసిన్ ఖాన్ అని చెప్పాడు. చెప్పంగానే అక్కడ తను ఫోన్ అక్కడ తను ముస్లిం కదా! మొహసిన్ ఖాన్ అంటే ముస్లిం. అయితే అక్కడ పనిచేసే స్టోర్స్ ఉంటాయి చూసారా? వాళ్ళలో ఆ పనిచేసే అంటే స్టోర్‌లో పనిచేసే వాళ్ళందరిని కూడా పిలిచి, "నువ్వేనా వీళ్ళకి హిందువులు ఉద్యోగులు తిలకం పెట్టుకోకూడదు, ఆ! బొట్టు పెట్టుకోకూడదు అని నువ్వేనా రూల్స్ పెట్టావు" అని చెప్పేసి ఆవిడ ఆయన్ని నిలదీశారు. "అలా ఏం లేదు మేడం" అని చెప్పేసి అతను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అయితే "నువ్వు మొహసిన్ ఖాన్ కాబట్టి అందరిని మొహసిన్ ఖాన్‌గా మారుద్దాం అనుకుంటున్నావా? ముస్లిమ్స్ పాకిస్తాన్‌ను ఇప్పటికే లాగేసుకున్నారు. షరియా చట్టాన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని చూస్తున్నావా నువ్వు?" అంటూ నజియా ఆ సదరు స్టోర్ మేనేజర్ పైన మండిపడ్డారనమాట. ఇంతటితో అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా కథ నడిచింది. ఆ స్టోర్‌లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులను ఒక్కొక్కరిగా పిలిచి తన దగ్గరికి అందరికి బొట్టు పెట్టి, అయితే వాళ్ళ చేత తను కూడా బొట్టు పెట్టించుకుంది. బీజేపీ నేత నజియా ఎలాహీ ఖాన్ చేసిన పనిపై నెటిజన్స్ కొంతమంది ఇది వావ్ అంటుంటే, మరి కొంతమంది ఏంటిది అంటున్నారు. అంటే ఏంటంటే అది గ్రూమింగ్ డాక్యుమెంట్ ఎవరో తయారు చేశారు. దానికి ఆమోదం చెప్పింది ఈ స్టోర్స్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. సో, ఆ ఉద్యోగులు మాత్రమే వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది ఏమంటున్నారంటే, మేడం మీరు చేసిన పనైతే అద్భుతంగా ఉంది. ఇలా మీరు చేయటం వల్ల హిందువులు, ముస్లిమ్స్ మధ్య భేదాలు తేకూడదు. అందరం కలిసి ఉండాలి అన్న పద్ధతి అర్థమవుతుంది. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకోవాలన్న విషయం అర్థమవుతుందని చెప్పేసి అందరూ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ఎందుకు ఈ గొడవంతా వచ్చింది అంటే, అక్కడ లెన్స్‌కార్ట్‌కి సంబంధించిన విషయం అనమాట ఇది. లెన్స్‌కార్ట్‌లో ఏమైందంటే ఒకళ్ళు అంటే లెన్స్‌కార్ట్ కంపెనీ సంస్థ వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? వాళ్ళు ఏ రకంగా రెడీ అయ్యి రావాలి? ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే దానిలో హిజాబ్‌కి అంటే ముస్లింకి సంబంధించిన బుర్ఖా లాగా ఉంటుంది కదా! దానికి ఏమీ ఆంక్షలు లేవు. కానీ అక్కడ ఆంక్షలు ఎవరికి వర్తిస్తాయి అంటే, తిలకం పెట్టిన, బొట్టు పెట్టుకున్న ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. నుదుటన సింధూరం పెట్టుకుంటారు పెళ్ళైన వాళ్ళు. అలాగే ఇంకా చెప్పాలి అంటే తాడు ఉంటుంది కదా! ఆరెంజ్ కలర్ మన హనుమాన్‌కి సంబంధించిన తాడు కడుతుంటాం. కాశీ దారం కడుతుంటాం. అలాంటివి కూడా పెట్టుకోకూడదంట. సో, ఇలాగ అనేసరికి ఇది కాస్త హిందువుల్ని మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద రచ్చయింది. అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.